హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు ఒక పెద్ద కథ చెప్పుకుందాం. కథ పేరు చిట్టిరాజు గూని గుర్రం. రచయిత కె రాజేశ్వరరావు గారు. కథలోకి వెళ్దాం. పూర్వం వింధ్య పర్వత ప్రాంతంలో ఒక పేద రైతు కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ రైతుకు 3 కొడుకులు. అందులో పెద్దవాడు బాగా తెలివైనవాడు. రెండోవాడు కూడా అంతో ఇంతో తెలివైనవాడే. కానీ మూడోవాడు మాత్రం నిఖార్సైన మూర్ఖుడు. అయితే చాలా నిజాయితీపరుడు, ధైర్యం ఉన్నవాడు. వాళ్లకు కొద్దిగా పొలం ఉంది. అందులో పండిన పంట అమ్ముకొని డబ్బులు తెచ్చుకునేవారు. ఆ డబ్బులతో ఇంట్లోకి కావలసినవి కొనుక్కునేవారు. అలా కొంతకాలం గడిచింది. ప్రతి ఏడాదిలాగే ఆ ఏడాది కూడా పంట బాగా పండింది. కానీ ప్రతిరోజు ఉదయానికల్లా చేనులో ఎక్కడో ఒక చోట నలగ దొక్కేసినట్టుగా ఉంటుంది. అలాగే జరిగితే ఆ సంవత్సరానికి వాళ్ళు తిండి లేక మారాల్సి వచ్చేటట్లు ఉంది. అన్నదమ్ములు 3 ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి ప్రతి రాత్రి కాపలా కాయాలి అనుకున్నారు. ఆ రోజు రాత్రి పెద్దన్న పదునైన గండ్రగొడ్డలి తీసుకుని కాపలాకు వెళ్ళాడు. మంచు కురుస్తోంది. విపరీతమైన చలి. కురుస్తున్న మంచుకు బట్టలన్నీ తడిచిపోయాయి. అయినా వాడు అలాగే కాపలా కాశాడు. ఆ రాత్రి ఏమీ జరగలేదు. పంట శుభ్రంగా ఎలా ఉండాలో అలా ఉంది. మరుసటి రాత్రి చిన్నన్న కాపలా. వాడు కూడా గండ్రగొడ్డలి తీసుకుని కాపలాకి వెళ్ళాడు. నిద్ర కంటి రెప్పల మీద కూర్చొని ఉన్నా నిద్రపోకుండా కాపలా కాశాడు. ఆ రాత్రి కూడా ఏమీ జరగలేదు. పంట శుభ్రంగా ఎలా ఉండాలో అలాగే ఉంది. 3వ రోజు రాత్రి వచ్చింది. ఆ రోజు కాపలా వంతు 3వవాడిది, అంటే చిట్టిరాజుది. ఆ రోజు వాడు భోంచేసి చెట్టు కింద మంచం వేసుకున్నాడు. నా నీలి కన్నుల్లారా, ఓ నీలి వజ్రపు ముక్కల్లారా అని పాట పాడుకుంటూ నిద్రపోయాడు. నిద్రపోతున్న చిన్న కొడుకుని చూసి తండ్రికి కోపం వచ్చింది. కానీ చిట్టి ఎంతకీ నిద్ర లేవలేదు. దాంతో తండ్రి వాడిని బ్రతిమాలి బామాలి లేపాడు. ఏంటి నాన్న, బంగారం లాంటి నిద్ర చెడగొట్టేశావు అంటూ గారాబం పోయాడు చిట్టి. ఒరే చిట్టి, రాత్రంతా కాపలా కాస్తే బఠానీలు, మరమరాలు, బెల్లం కొని పెడతాను అంటూ ఆశ పెట్టాడు. దానికి ఆశపడి చిట్టి సరే నాన్న అంటూ మంచి బొంత ఒకటి కప్పుకొని పొలానికి కాపలా కాయటానికి వెళ్ళాడు. బాగా రాత్రి అయింది. చంద్రుడు తెల్లగా మెరిసిపోతూ ఆకాశం మీదకు వచ్చాడు. చిట్టి మెత్తగా ఒత్తుగా ఉన్న పచ్చికలో పడుకొని బఠానీలు తింటూ ఆకాశంలోని చుక్కలు లెక్కబెట్టసాగాడు. ఇంతలో వానికి గుర్రపు సకిలింపు వినిపించింది. ఇంద్రుడి గుర్రంలా తెల్లగా బోలెడంత అందంగా ఉంది. దాని జూలు పట్టు కుచ్చులా ఉండి బాగా మెలమెలా మెరుస్తోంది. ఓసి దొంగబడవా, రోజు నువ్వేనన్నమాట మా పంట పాడు చేస్తోంది. మాలాంటి మంచి వాళ్ళకే బురుడీలు కొడతావేం? వెధవాని వెధవా, ఉండు నీ తిక్క కుదురుస్తా, నీ మీదకెక్కి దౌడు తీస్తా అంటూ చిట్టి చప్పుడు చేయకుండా దాని వెనక్కి వెళ్ళాడు. దాని మీదకు ఎగిరి తోకవైపు ముఖం పెట్టి కూర్చున్నాడు. దాంతో గుర్రం బెదిరి ముందుకు దూకింది. చిట్టి పడిపోకుండా దాని తోక గట్టిగా పట్టుకున్నాడు. కోపమొచ్చి దాని డొక్కలో తన్నాడు. ఆ దెబ్బకు గుర్రం రయ్యమంటూ బాణంలా ఆకాశంలోకి దూసుకుపోయింది. నదులు, కొండలు, గ్రామాలు, పట్టణాలు, లోయలు, సముద్రాలు, ఎడారుల మీదుగా తిప్పి తిప్పి చిట్టిని కింద పడేద్దామని ఎంతో ప్రయత్నించింది. చాలా గిరికీలు కూడా కొట్టింది. బాగా ఏటవాలుగా ఎగిరింది. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగానూ ఎగిరింది. కానీ చిట్టి దాని డొక్కలకు కాళ్ళు తన్నిపెట్టి కూర్చున్నాడు పడిపోకుండా. ఆకాశంలో ఎగిరిదను, హాయి హాయిగా తిరిగెదను, చిట్టిరాజు ఈ లోకంలో గట్టివాడని చాటెదను అని పాట కూడా పాడాడు. ఆఖరి ప్రయత్నంగా ఆ గుర్రం కోపంగా చిట్టిని పడవేయాలని చూసింది. కానీ చిట్టి దాని తోకని గట్టిగా పట్టుకొని వదలలేదు. చివరికి ఆ గుర్రం వగర్చుకుంటూ ఇలా అంది, నేను నిన్నింకా మొయ్యలేను. నన్ను వదిలిపెడితే నీకు 2 అద్భుతమైన గుర్రాలు ఇస్తాను. ఇంకో చిన్న గుర్రపు పిల్లను కూడా ఇస్తాను. నువ్వు ఎక్కటానికి వీలైన గుర్రం అది.
దానికి 2 చిన్న మూపులు కూడా ఉన్నాయి. దాని చెవి ఒక్కొక్కటి గజం పొడుగుంటుంది. కళ్ళు బొగ్గుల్లా నల్లగా ఉంటాయి. కావాలంటే పెద్ద గుర్రాలు 2ంటిని అమ్మేసుకో, బోలెడు డబ్బు వస్తుంది. కానీ చిన్నదాన్ని మాత్రం అమ్మకు. అది విశ్వాసపాత్రంగా ఉంటుంది, ఎంతో మేలు చేస్తుంది. నన్నిప్పుడు వదిలిపెడితే ఆ 3 గుర్రాలని ఇస్తాను అంది. చిట్టి గుర్రం చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. సరే, నీ ఇష్టం. మా పొలం పాడు చేసే వెధవ పనులు ఇంకెప్పుడు చేయకు అంటూ గుర్రం మీద నుంచి కిందకు దిగాడు చిట్టి. అన్నమాట ప్రకారం ఆ గుర్రం చిట్టికి గుర్రాలని అప్పచెప్పింది. చిట్టిగాడు భలే గొప్పవాడు, అన్నల కన్నా చాలా గొప్పవాడు అని పాడుకుంటూ ఇంటికి వెళ్ళి గుర్రాలను గొడ్ల చావిట్లో కట్టేసి ఇంటి తలుపులు దబదబా బాధసాగాడు. ఎవర్రా తలుపు తట్టేది? నిద్రలో ఆవలిస్తూ కోపంగా అన్నాడు పెద్దన్న. నేనేనోయ్, చిట్టిగాడిని అన్నాడు చిట్టి కాస్త గర్వంగా, మరి కాస్త నిర్లక్ష్యంగా. కొన్ని క్షణాలైనా ఎవరూ తలుపు తీయలేదు. చిట్టికి నిద్ర కళ్ళ మీదకు తోసుకు వస్తోంది. వాడు తలుపు తీయటంలో జరిగే ఆలస్యం క్షణకాలమైనా భరించేటట్టు లేడు. అబ్బబ్బా, ఏమిటి ఆలస్యం? ఎంతసేపు గుమ్మం దగ్గర కాపలా కాయాలి అన్నాడు తలుపు మీద బాది. మన చిట్టిగాడేనంటావా పిలిచేది అన్నాడు పెద్దన్న చిన్నన్నతో. ఏమో మరి, వాడి మాటలు వాలకం అది చూస్తుంటే చిట్టి కాదేమో అనిపిస్తుంది అన్నాడు చిన్నన్న. నాన్నోయ్ నాన్న, తలుపు తలుపు అన్నాడు చిట్టి చాలా చిరాకుగా. అన్నలిద్దరూ చటుక్కున లేచారు. తమ చిట్టి తమ్ముడు అలా నిర్లక్ష్యంగా మాట్లాడటం వాళ్ళింతకు ముందు ఎరగరు. లేచి తలుపులు తీశారు. ఇంతలో తండ్రి కూడా అక్కడికి వచ్చాడు. ఏమిటర్రా ఈ హడావుడి అంటూ. తలుపు తీయగానే చిట్టి లోపలికి వెళ్ళి దర్జాగా మంచం మీద కూర్చున్నాడు. ఒరే చిట్టి, నువ్వసలు రాత్రి కాపలా కాసావా అన్నాడు పెద్దన్న అనుమానంగా. బ్రహ్మాండంగా అన్నాడు చిట్టి. నేను నమ్మను అన్నాడు చిన్నన్న. నమ్మకపోతే మానేయ్ అన్నాడు చిట్టి. రాత్రేమైనా చూసావా లేదా అన్నాడు తండ్రి చిట్టి పక్కనే కూర్చుంటూ. చూశాను నాన్న. మరేం, నేను రాత్రి కాపలాకు వెళ్ళానా? వెళితేను. వెళ్ళావులేవోయ్ బోడి, సరిగ్గా చెప్పు కసిరాడు పెద్దన్న. అలా అయితే నేను చెప్పను పో అంటూ కోపం వచ్చి లేచాడు చిట్టి. లేదులే నాన్న, చెప్పు నా బంగారు కొండగదు అంటూ బుజ్జగించాడు తండ్రి. రాత్రంతా చుక్కలు లెక్క పెడుతూ మేల్కొని ఉన్నాను. అప్పుడు పెద్ద దయ్యం వచ్చింది. నిజంగా దాని కళ్ళు పళ్ళాలంతున్నాయి. దాన్ని చూసి బిక్క చచ్చిపోయానంటే నమ్మండి. అప్పుడేమో ఎండ్రకాయలాగా ఎగిరి దాన్ని పీక పట్టుకున్నాను. గిలగిలా గింజుకుంది. నేను వదల్లేదు. అప్పుడు ఆ దెయ్యం నన్ను బ్రతిమాలింది. దాన్ని వదిలిపెడితే 2 దేవతా గుర్రాలు, ఒక చిన్న గూని గుర్రం ఇస్తానంది. సరేనని గుర్రాలు తీసుకొని దాన్ని వదిలిపెట్టేశాను. తెలిసిందా? హహహా అంటూ చిట్టిగాడు భలే గొప్పవాడు, అన్నల కన్నా చాలా గొప్పవాడు అని ఆవలిస్తూ నిద్రపోయాడు చిట్టి. తమ్ముడు చెప్పిన కథకి అన్నలిద్దరూ తండ్రితో కలిసి హాయిగా నవ్వుకున్నారు. పోసుకోలు వెధవ మాటలు నేర్చాడు అన్నాడు తండ్రి నవ్వి. ఇంతలో తెల్లవారింది. 1 గంటైన తర్వాత అన్నలిద్దరూ పొలానికి బయలుదేరారు. ఇంతలో గొడ్ల సావిడిలో నుంచి గుర్రపు సకిలింపు వినిపించింది. అన్నలు ముఖాముఖాలు చూసుకున్నారు. గొడ్ల సావిడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి గుర్రాలను చూసి బిత్తరపోయారు. 2 అందమైన గుర్రాలు, బంగారపు జూలు, దేవతా గుర్రాల్లాగా ఉన్నాయి. వాటి పక్కనే మరో గుర్రపు పిల్ల. దానికి 2 చిన్న మూపులు ఉన్నాయి. గజం పొడుగు చెవులు, బొగ్గుల నల్లటి కళ్ళు. కాసేపటికి పెద్దన్న ఆశ్చర్యంలో నుంచి తేరుకున్నాడు. ఏమో అనుకున్నాను, చిట్టిగాడు గట్టికుడే అన్నాడు రెండో వాడితో. అవును, ఇందాక వాడు చెబితే అబద్ధం అనుకున్నాను అన్నాడు రెండోవాడు. అసలు ఇలాంటి గుర్రాలను భూలోకంలో ఎవరూ చూసి ఉండరు. ఆ కళ్ళాలు చూడు, రత్నాలు పచ్చలు వజ్రాలతో మెరిసిపోతున్నాయి అన్నాడు పెద్దన్న. వాడు వీటిని ఎక్కడి నుంచి సంపాదించాడో అన్నాడు చిన్నన్న. అందుకే పెద్దలంటారు, అదృష్టం ఎప్పుడూ మూర్ఖుల్నే వరిస్తుంది అని అన్నాడు పెద్దన్న. వీటినేం చేద్దామంటావు? చూడు, మనది చాలా బీద కుటుంబం. ప్రతిరోజు కూటికి ముఖం వాచి చేస్తున్నాం. రేపటి ఆదివారం
మనం వీటిని సంతకు తీసుకువెళ్ళి అమ్మేద్దాం, సుఖంగా బ్రతుకుదాం అన్నాడు పెద్దన్న ఆలోచనగా. మరి చిట్టిగాడో, వాడేమంటాడో అన్నాడు చిన్నన్న అనుమానంగా. ఏడ్చాడు, పిల్ల వెధవ, వాడికేం తెలుసు, ఒక సేరు బఠానీలు కొనిస్తే సరి, వాడే ఊరుకుంటాడులే. అయితే సరే అంటూ చిన్నన్న అంగీకరించాడు. అంత మంచి ఆలోచన వచ్చినందుకు వాళ్ళను వాళ్లే పొగుడుకున్నారు. ఆ రోజంతా వాళ్ళిద్దరూ గుర్రాలమ్మితే వచ్చే డబ్బు గురించి, చేసుకునే విందుల గురించి, పొందే సుఖాల గురించి ఊహించుకుంటూ కలల్లో తేలిపోసాగారు. ఆ మరునాడే ఆదివారం. ఇద్దరన్నలు తమకున్నంతలో మంచి బట్టలు వేసుకున్నారు. చిట్టి నిద్ర లేవకముందే గుర్రాలు రెండింటినీ తీసుకుని బయలుదేరారు. చీకటి మరకల్ని సూర్యుడొచ్చి దులిపి పారేశాడు. చిట్టి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు. గబగబా ముఖం కడుక్కొని చద్దన్నం తిన్నాడు. తన అందాల గుర్రాలను చూసుకుందామని గొడ్ల సావిట్లోకి వెళ్ళాడు. అన్నీ ఉండాల్సిన చోటులోనే ఉన్నాయి, ఒక్క గుర్రాలు తప్ప. వాటి అలికిడి కూడా ఎక్కడా వినిపించలేదు. ఒక్క గూని గుర్రం మాత్రమే ఉంది. మెరుస్తున్న కళ్ళతో అది చిట్టిని జాలిగా చూడసాగింది. చిట్టికి ఉండే కొద్దీ ఏడుపు రాసాగింది. వాడి కళ్ళలో నీళ్లూరుతున్నాయి. ఉన్నట్టుండి భోరున ఏడ్చాడు. వజ్రాల్లాంటి గుర్రాల్లారా, నా చక్కని గుర్రాల్లారా, ఏ చోటికి వెళ్ళారే మీరు? ఏమైపోయారే ఈరోజు? వజ్రాల్లాంటి గుర్రాల్లారా అంటూ చిట్టి మోకాళ్లలో తలపెట్టుకొని ఏడవసాగాడు. ఇంతలో గూని గుర్రం సకిలించి తల ఎగరేసింది. చిట్టి దగ్గరికి వెళ్ళి, ఏడవకు చిట్టి, నా మాట విను అంది బుజ్జగింపుగా. చిట్టి ఆశ్చర్యంగా చూశాడు దాని వంక. నీకు చెడ్డ కష్టమే వచ్చింది, నిజమే. నీకు సహాయపడటానికి నేనున్నాను, భయపడకు. ఆ గుర్రాలు రెండింటినీ మీ అన్నలు పట్టుకుపోయారు. ముందు ఆ కళ్ళు తుడుచుకొని నా మీద కూర్చో, మనకు ఎక్కువ సమయం లేదు, వెంటనే బయలుదేరాలి. నేను చిన్నదాన్ని అని సందేహించకు. వేగంగా వెళ్లటంలో నేను ఏ గుర్రానికి తీసిపోను, బయలుదేరు అంది గూని గుర్రం. ఆ మాటలు విని చిట్టి కళ్ళు తుడుచుకొని దానిమీద కూర్చున్నాడు. పొడుగాటి దాని చెవులు పట్టుకొని ఊ అన్నాడు. గూనిగుర్రం ఒక్కసారిగా జూలు విదిలించుకొని గట్టిగా సకిలించి విడవబడిన బాణంలా ఆకాశంలోకి దూసుకుపోయింది. ఒక నిమిషం సేపు రేగిన దుమ్ము మేఘాలు తప్ప చిట్టికి ఇంకేం కనపడలేదు. ఆలోచనలంత వేగంగా గుర్రం ప్రయాణించింది. కొద్దిసేపటిలోనే అన్నలను చేరుకున్నాడు చిట్టి. వాళ్ళు చిట్టిని చూసి డంగైపోయారు. నోటి వెంట మాట రాలేదు. అలాగే బొమ్మల్లాగా కదలకుండా నిలబడిపోయారు. చిట్టి కోపంగా అన్నాడు, మీకు బుద్ధి లేదు అన్నయ్య. మీకంటే నేను తెలివి తక్కువ వాణ్ణి కావచ్చు, కానీ నాకు నిజాయితీ ఉంది. నేను మిమ్మల్ని ఏమి చేయలేననే కదా మీరీ పని చేసింది అన్నాడు. పెద్దన్న ఒక నిమిషం సేపు ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. తర్వాత లాలనగా చిట్టి భుజం మీద చెయ్యి వేశాడు. నా మీద చెయ్యి దియ్యి, నాకు గాని కోపం వస్తే నేనూరుకోను అన్నాడు చిట్టి మరికొంచెం కోపంగా. అది కాదురా తమ్ముడు, నేను చెప్పేది కొంచెం విను. మన కుటుంబం తినటానికి తిండి చాలక నానా ఇబ్బందులు పడుతోంది. మన ఇంటి అవసరాలు తీరాలంటే డబ్బు కావాలి. నాన్నకు ఇంకా మనల్ని పోషించడానికి ఒంట్లో బలం లేదు. బాగా ఆలోచించే వీటిని అమ్మాలనుకున్నాము. నీకేం కావాలంటే అవి కొనిస్తాను తమ్ముడు, మా మాట విను అన్నాడు పెద్దన్న బుజ్జగింపుగా. అలాగైతే సరే, నాతో చెబితే నేను మాత్రం కాదంటానా? పదండి, నేను మీతో పాటే వస్తాను అన్నాడు చిట్టి. వాళ్ళు మెల్లగా నడక సాగించారు. కాస్త దూరం పోయేసరికి కళ్ళకి అల్లంత దూరాన గొప్ప కాంతి కనిపించింది. పొగ ఏమాత్రం కనిపించలేదు. వేడిగా అంతకన్నా లేదు. అన్నదమ్ములు ఆ కాంతిని చూసి ఆశ్చర్యపోయారు. చిట్టి గబాలన గూనిగుర్రం మీద ఎక్కి ఆ వెలుగు వస్తున్న దగ్గరికి వెళ్ళాడు. అది అగ్నిపక్షి ఈక. అద్భుతమైన వెలుగులు విరజిమ్ముతోంది. అలాంటి అద్భుతమైన ఈకను చిట్టి తన జన్మలో ఎప్పుడూ చూడలేదు. చిట్టి ఆ ఈకను చేత్తో పుచ్చుకున్నాడు. గూనిగుర్రం చిట్టిని మందలిస్తూ ఇలా అంది, చిట్టి, ఆ ఈక తీసుకోకు. అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి మహా చెడ్డ కష్టాలు వస్తాయి. నీ మంచిగా చెబుతున్నాను చిట్టి, దాన్ని అక్కడ పారేయి, నా మాట విను అంది. చిట్టి
దాని మాటను లెక్క చేయలేదు. కష్టాలేగా, రానివ్వు, అవి వచ్చినప్పుడు చూసుకుందాం అంటూ చిట్టి ఆ ఈకను భద్రంగా ఒక జేబుగుడ్డలో చుట్టి దాచుకున్నాడు. సరే, నీ ఇష్టం, తర్వాత నువ్వే బాధపడతావు అంది గూనిగుర్రం. ఆ రాత్రికి వాళ్ళంతా ఒక చెట్టు కింద మజిలీ చేసి మరునాటి ఉదయానికి సంతకి చేరుకున్నారు. సంతలో ఒక విశాలమైన శాలను తీసుకుని గుర్రాలని అమ్మకానికి పెట్టారు. పెద్దన్న ఎత్తైన బల్ల మీద నిలబడి పాట పాడసాగాడు. డబ్బులున్న దొరబాబులు, రెండయ్యా రండి రండి, దేవజాతి గుర్రాలివి, దేశంలో ఇంక లేవు, ఆకాశంలో కూడా ప్రయాణించుతాయండి. ఈ పాట వింటున్న జనం గుర్రాల దగ్గర గుంపులు గుంపులుగా చేరారు. వాటి అందాన్ని అంతా పొగిడిన వాళ్లే. వీధి వీధంతా గుర్రాలను చూస్తున్న జనంతో నిండిపోయింది. ఇంతలో రాజుగారు మంది మార్బలాన్ని వెంటేసుకుని వీధులలో పడి తిరగటానికి బయలుదేరాడు. దారికి అడ్డంగా జనమంతా నిలబడి ఉండటంతో రాజుకు వెళ్ళటానికి వీలు లేకపోయింది. రాజుకి పిచ్చి కోపం వచ్చింది. ఏమిటా రగడా, తప్పుకోమనండి అంటూ రాజు భీకరంగా అరిచాడు. సైనికులు కొరడాలు జుళిపిస్తూ తప్పుకోండి తప్పుకోండి అంటూ జనాన్ని చెదరగొట్టి దారి చేశారు. గుర్రాలున్న శాల దగ్గరికి వెళ్ళి చూశాడు రాజుగారు. ఆ అందమైన గుర్రాలను చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. పట్టులా మెత్తగా ఉన్న జూలును చేత్తో దువ్వి రాజు మురిసిపోయాడు. అద్భుతం, దేవుని సృష్టిలో ఇంతకన్నా గొప్పది ఇంకొకటి లేదు. ఇలాంటి గుర్రాలున్న రాజే రాజు. ఎవరి ఈ గుర్రాలు అన్నాడు రాజు అబ్బురంగా. మా తమ్ముడు వండి అంటూ అన్నలిద్దరూ చిట్టిని ముందుకు తోశారు. మహారాజు చిట్టి బుగ్గలు చిదిమి భుజం తట్టి, నీ పేరేమిటి అని అడిగాడు. నా పేరా అండి, చిట్టిరాజు అన్నాడు చిరుగర్వంతో చిట్టి. బాగుంది, మరి ఈ గుర్రాలు నాకిస్తావా అడిగాడు మహారాజు. ఇవ్వటమా, నేను వీటిని అమ్మాలని అనుకుంటున్నానే మరి అన్నాడు చిట్టి. ఊరికే ఇవ్వటం కుదరదన్నట్టు. అలాగే లేవోయ్, డబ్బులకే ఇద్దువు గాని, ఈ 2 గుర్రాలు నేను తీసుకుంటాను, ఎంత ఇవ్వమంటావు అడిగాడు రాజు చికాకుగా గడ్డం దువ్వుకుంటూ. చిట్టి క్షణకాలం ఆలోచించాడు. ఒక్కొక్క గుర్రానికి 5 సంచుల బంగారపు కాసులు ఇవ్వాలి అన్నాడు చివరికి. ఓ సంతే గదా, అలాగే ఇస్తాను అన్నాడు రాజు తేలికగా చప్పరిస్తూ. మంత్రి అని పిలిచాడు రాజు. చిత్తం మహారాజా అన్నాడు మంత్రి వినయంగా తలవంచి. 15 సంచుల బంగారపు కాసులు వీళ్ళకిచ్చి గుర్రాల్ని మన కోటకు పంపించు అన్నాడు రాజు. రాజసేవకులు డబ్బు సంచులు బండి మీద వేసి తెచ్చి ఇచ్చారు. గుర్రాలను తీసుకొని వెళ్ళబోయారు. కానీ అవి వాళ్లతో వెళ్ళలేదు. దాంతో రాజసేవకులు వాటిని బలవంతంగా తీసుకువెళ్ళటానికి ప్రయత్నించారు. ఆ గుర్రాలు కోపంతో సకిలించి వాళ్ళని పడదోశాయి. సైనికులు బెదిరిపోయారు. ఔరా, ఏమిటి వీటి అహంకారం మహారాజు అరిచాడు. మహారాజా, చిన్న మాట అన్నాడు చిట్టి రాజు వంక చూస్తూ. మహారాజు విసుగ్గా చిట్టి వంక చూశాడు. మహారాజా, అవి మామూలు గుర్రాలు కావు, మొరటుతనానికి అవి చచ్చినా మాలిమి కావు, నిజం అని చెప్పాడు చిట్టి. అయితే ఏం చేయాలి అని అడిగాడు రాజు. ఆ గుర్రాలకు నన్ను సంరక్షకుడుగా పెట్టుకోండి, అలా చేస్తే వాటిని మీరు చెప్పినట్టు వినేలా చేస్తాను అన్నాడు చిట్టి. సరే అన్నాడు రాజు. నేనుండటానికి మంచి భవనం కావాలి, నాతో ఎవరూ మొరటుగా ప్రవర్తించకూడదు, మంచి భోజనం, మంచి దుస్తులు కావాలి, అలా అయితేనే నేను ఉంటాను అన్నాడు చిట్టి. సరే అన్నానుగా అన్నాడు రాజు కోపంగా. బండి మీద వేసి ఉన్న బంగారపు కాసుల సంచీలు తీసుకుని 2 అన్నలు వెళ్ళిపోయారు. చెరో అందమైన పిల్లని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండసాగారు. చిట్టి సంతోషంతో గెంతుతూ బూర ఊదుకుంటూ రాజభవనం వైపు బయలుదేరాడు. గూనిగుర్రం కూడా చిట్టి వెనకే గెంతుతూ నడిచింది. ఆ వెనక మిగతా 2 గుర్రాలు రాజసంగా అడుగులు వేశాయి. చిట్టి వాటిని మంచి గుర్రపుశాలలో ఉంచి వాటిని జాగ్రత్తగా చూడసాగాడు. గూనిగుర్రం మాత్రం ఎప్పుడూ అతని వెంటే ఉంటుండేది. రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. అలా కొంతకాలం గడిచిపోయింది. ఒకసారి ఏమైందంటే, చిట్టికి రాజభవనంలో హాయిగా గడిచిపోతూ ఉంది.
ఇంటి దగ్గర ఉన్నప్పటిలాగా పొలానికెళ్ళి కష్టపడాల్సిన పని లేదు. పచ్చడి మెతుకులతో సరిపెట్టుకోవాల్సిన పని అంతకన్నా లేదు. బోలెడన్ని రంగురంగుల బట్టలు, చెమికీ చెప్పులు, ఏది కావాలంటే అదల్లా దొరుకుతుంది. తినటం, సుఖంగా పడుకోవటంతో కాలం గడిచిపోతుంది. కానీ ఇంతలోనే కష్టాలు ప్రారంభమైనాయి. ఆ మహారాజుగారికి బావమరిది ఒకడున్నాడు. వాడు రాజుగారి ఆఖరి పెళ్ళాం తమ్ముడు. సరిగ్గా మన చిట్టికి ఉన్నంత వయసే. వాడికి రాజుగారి దగ్గర కొంచెం చనువు ఉంది. వాడివి అన్నీ వెధవ బుద్ధిలే. ఒకడు సుఖంగా ఉంటే ఓర్వలేడు. ఒట్టి కుళ్ళు బుద్ధి. అందర్నీ ఏవో జిత్తులతో ఏడిపిస్తూ ఉంటాడు. అందుకే వాడిని అందరూ మాయగాడు అంటూ ఉంటారు. ఒకరోజు చిట్టి గూనిగుర్రాన్ని పక్కనే కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతున్నాడు. ఇంతలో మాయగాడు అక్కడికి వెళ్ళాడు. వాడికి చిట్టిని ఏడిపించాలని పాడు బుద్ధి పుట్టింది. చిట్టిగాడిని చూడండోయ్, తొట్టి వెదవండోయ్ వాడు అంటూ వెకిలిగా పాట పాడాడు. దాంతో చిట్టికి వెర్రి కోపం వచ్చి, ఒరే మాయగా, ఈడ్చి తంతే వీధిలో పడతావు తెలుసా అన్నాడు. మాయగాడు కిసుక్కున నవ్వాడు. ఆ గూనిగుర్రం నాకేగా ఉందని మహావీరుడు అనుకోకు అన్నాడు వెక్కిరింతగా. చిట్టి బిక్కమొగమేసి గూనిగుర్రంతో, చూశావా వాడేమంటున్నాడో అన్నాడు. ఉండు, వాడి పని చెబుతాను అంటూ గుర్రం మాయగాడికి బాగా దగ్గరికి వెళ్ళి ముందరి కాలుతో ఈడ్చి ఒక్క తన్ను తన్నింది. ఆ దెబ్బకి మాయగాడు కిటికీలో నుంచి ఎగిరి బయట ఉన్న ఈత కొలనులో పడ్డాడు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి మాయగాడికి చిట్టి మీద వల్లమాలిన కోపం. గూనిగుర్రం చిట్టి వెంట లేకపోయినట్లయితే వాడెప్పుడో చిట్టిని బండకేసి బాధేసేవాడే. ఒకరోజు రాత్రి మాయగాడు చిట్టి మంచం కింద దూరి పడుకున్నాడు. రాత్రిళ్ళు వాడేం చేస్తుంటాడో చూడాలని. చిట్టి భోజనం చేయటం అయిపోయాక, నా గూనిగుర్రమా, ఓ ప్రాణమిత్రమా అని పాడుతూ తన పెట్టె దగ్గరికి వెళ్ళి పెట్లో భద్రంగా దాచి ఉంచిన అగ్నిపక్షి ఈక బయటకు తీశాడు. గదంతా వెలుగుతో నిండిపోయింది. ఆ ఈకను చూసేసరికి మాయగాడికి కళ్ళు మిరిమిట్లు గొలిపాయి. వాడి కళ్ళను వాడే నమ్మలేకపోయాడు. ఈ చిట్టిగాడు పెద్ద మాయగాడే ఉంటాడు, లేకపోతే వీడి దగ్గర ఇన్ని అద్భుతాలు ఎందుకుంటాయి అనుకున్నాడు మాయగాడు. చిట్టి ఆ ఈకను మళ్ళీ భద్రంగా ఓ పట్టుగుడ్డలో చుట్టి పెట్టెలో పెట్టేశాడు. తర్వాత శుభ్రంగా గురక పెడుతూ నిద్రపోయాడు. ఒరే చిట్టిగా, ఇక చూసుకో, రాజుగారితోటి నీ సంగతంతా చెప్పి నీ భరతం పట్టిస్తా అని మనసులో అనుకుంటూ మాయగాడు అక్కడి నుంచి తప్పుకున్నాడు. తెల్లవారింది. చిట్టి నిద్రలేచి గూనిగుర్రం ఎక్కి షికారుకు బయలుదేరాడు. దానికోసమే కాచుకొని కూర్చున్న మాయగాడు చిట్టి బయటికి వెళ్ళడంతోనే గబగబా చిట్టి గదిలోకి వెళ్ళాడు. పెట్టె తెరిచి పట్టుగుడ్డలో ఉన్న అగ్నిపక్షి ఈకను తీసి తన జేబులో వేసుకొని మహారాజు దగ్గరికి పరుగు తీశాడు. మహారాజు అప్పుడే నిద్రలేచి మంచం మీదే కూర్చొని ఉన్నాడు. మహారాజా, మహారాజా అంటూ పరిగెత్తుకొని వెళ్ళి మహారాజు దగ్గర నిలబడ్డాడు మాయగాడు. ఏమిట్రా అది అని మహారాజు గద్దిస్తూ అడిగాడు. కోపగించకండి మహారాజా, మీకొక రహస్యం చెప్పడానికి వచ్చాను అన్నాడు మాయగాడు. అదేదో తొందరగా ఏడు. అబద్ధాలు గాని చెప్పావో నీ తల నరకేసి జాడీలో ఊరబెడతాను అన్నాడు మహారాజు నిద్రమత్తుతో. నిజం చెబుతున్నాను మహారాజా, ఆ చిట్టి మీకు తెలియకుండా ఇంకో అద్భుతాన్ని దాచాడు. అదేమిటంటే అగ్నిపక్షి ఈక అన్నాడు మాయగాడు. నిజంగానా అన్నాడు మహారాజు మాయగాడి వైపు అనుమానంగా చూస్తూ. నిజం మహారాజా, కావాలంటే చూడండి అని తన జేబులో నుంచి దాచిన ఆ అగ్నిపక్షి ఈకను తీసి రాజు చేతికి ఇచ్చాడు. ఓహోహో, అద్భుతం! ఆహాహా, అద్భుతం! మాటలలో చెప్పలేని మహా గొప్ప అద్భుతం అంటూ మహారాజు దాన్ని చూసి చెప్పలేని సంతోషంతో పొంగిపోయాడు. దీనిదేముంది మహారాజా, మీరు కావాలంటే చిట్టిరాజు సాక్షాత్తు ఆ అగ్నిపక్షినే తెచ్చి ఇవ్వగలడు అన్నాడు మాయగాడు. అలాగా, అయితే వాడిని ఇప్పుడే పిలిపిస్తాను అని మహారాజు చప్పట్లు చరిచాడు. ఓ 4 సైనికులు వచ్చి మహారాజు ముందు నిలబడ్డారు. చిట్టినిలా ఈడ్చుకురండి అన్నాడు మహారాజు.
సైనికులు హుటాహుటీగా చిట్టి కోసం బయలుదేరారు. అప్పటికి చిట్టి షికారు నుంచి తిరిగి వచ్చి బఠానీలు నములుతూ గూనిగుర్రంతో సరదాగా కబుర్లు చెబుతున్నాడు. ఇంతలో సైనికులొచ్చి చిట్టిని బరబరా రాజు దగ్గరకు ఈడ్చుకెళ్లారు. ఏమిటి అవమానం? మీకు పిచ్చిగాని పట్టలేదు కదా, వదలండి అంటూ చిట్టి గింజుకున్నాడు. రాజుగారు నిన్ను ఉన్న పళాన ఈడ్చుకురమ్మన్నారంటూ సైనికులు అతన్ని తీసుకువెళ్ళి రాజు ముందు పడేశారు. మహారాజు చిట్టిని చూసి చిన్నగా నవ్వాడు. ఎందుకు నన్ను ఇలా ఈడ్చుకురమ్మన్నారు? చిట్టి రాజు వంక కోపంగా చూస్తూ అడిగాడు. ముందు దీనికి జవాబు చెప్పు అన్నాడు మహారాజు. ఏమిటన్నట్లు కళ్ళెగరేశాడు చిట్టి. నాకు తెలియకుండా ఒక అద్భుతాన్ని, అదే అగ్నిపక్షి ఈకను నువ్వు దాచావు కదూ అన్నాడు మహారాజు. అగ్నిపక్షి ఈక? అదేమిటో నాకసలు తెలియనే తెలీదు అంటూ ధైర్యంగా జవాబిచ్చాడు చిట్టి. రాజుకి దాని సంగతి తెలియదని వాడి ధీమా. నన్నే మోసం చెయ్యాలనుకుంటున్నావట్రా కుర్రకుంక? అయితే ఇదేమిటో నువ్వే చెప్పు అంటూ దిండు కింద దాచిపెట్టిన ఈకను తీసి చూపించాడు. చిట్టికి ఒళ్లంతా చెమట్లు పట్టాయి. మహారాజు తననేం చేస్తాడోనని వాడికి భయం పట్టుకుంది. మోకాళ్ళ మీద కూర్చొని, ఈ ఒక్కసారికి క్షమించండి మహారాజా, తప్పైపోయింది అన్నాడు వినయంగా. అయితే నేను చెప్పినట్లు చేస్తావా అడిగాడు మహారాజు. తప్పకుండా చేస్తాను అన్నాడు చిట్టి నమ్మకం కలిగేలా ఒత్తి పలుకుతూ. అయితే నువ్వు నాకు ఆ అగ్ని పక్షిని తెచ్చిపెట్టాలి. అలాంటి పక్షి ఉంటే గాని ఈ భవనం కళకట్టదు అన్నాడు మహారాజు ఆజ్ఞాపిస్తున్నట్లు. అన్నాడు చిట్టి నోరు వెళ్ళబెట్టి. కాదన్నావంటే డొక్క చీరేస్తాను. నీ ఉంగరాల జుట్టు నున్నగా గొరిగించేసి నీ తల నరికేసి జాడీలో ఊరగాయ వేయిస్తాను అన్నాడు మహారాజు కఠినంగా. తప్పదంటారా మహారాజా అన్నాడు చిట్టి నీళ్లు కారిపోతూ. తప్పదు. అలాంటి అద్భుతమైనవన్నీ నా భవనంలోనే ఉండాలి. లేకపోతే చెప్పాగా, నీ తల, జాడి, ఊరగాయ అన్నాడు మహారాజు. ఇంక మాట్లాడేదేమీ లేదు అన్నట్టుగా. చిట్టికి కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. చేసేది లేక సరేనని తల ఊపి తన గదికి వచ్చేశాడు. వాడికి దుఃఖం పొర్లుకు వస్తున్నది. మోకాళ్లలో తలపెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. గూనిగుర్రం ఏడుస్తున్న చిట్టిని చూసి దగ్గరికి చేరింది. ఎందుకు ఏడుస్తున్నావు చిట్టి అని అడిగింది. కానీ ఏడుస్తున్న చిట్టి తల ఎత్తలేదు. ఏం జరిగింది చిట్టి, చెప్పు, నేనున్నాగా, లే ముందు కళ్ళు తుడుచుకో అంటూ గూనిగుర్రం చిట్టిని ఊరడించింది. దాని మాటలకు చిట్టి ఏడుపు మరింతగా పెరిగింది. దాని మెడను కావలించుకొని, రాజుగారు నన్ను అగ్నిపక్షిని తెమ్మన్నారు, ఇప్పుడు నేనేం చేయను అంటూ మళ్ళీ ఏడవసాగాడు. నేను ముందే చెప్పానుగా, గుర్తుందా నీకు? ఆ ఈకను తీసుకోకు చిట్టి, కష్టాలు వస్తాయి అని. విన్నావు కాదు. సర్లే, అయిందేదో అయింది. నేను చెప్పినట్లు చేస్తే అగ్నిపక్షిని సాధించగలవు అంది గూనిగుర్రం. చిట్టి కళ్ళు ఆశతో మెరిశాయి. ఏమిటది అన్నాడు ఆత్రంగా. ముందు రాజు దగ్గరికెళ్ళి చెప్పు. ఏమని చెప్పను అడిగాడు చిట్టి. మహారాజా, నాకు ఒక సంచితో మంచి ధాన్యం, ఒక తోలుతిత్తి నిండా ద్రాక్షాసారా ఇవ్వండి. అగ్నిపక్షిని తీసుకువస్తాను అని చెప్పు అంది గూనిగుర్రం. సరేనని చిట్టి రాజు దగ్గరికి వెళ్ళి గూనిగుర్రం చెప్పినట్లు అక్షరం పొల్లిపోకుండా చెప్పాడు. నాకు తెలుసు నువ్వు తేగలవని అంటూ రాజు చిట్టి అడిగిన ధాన్యము, ద్రాక్షాసారా ఇప్పించాడు. చిట్టి ఆ ధాన్యపు సంచిని, ద్రాక్షాసారాయిని తీసుకుని గదికి వచ్చి సుఖంగా నిద్రపోయాడు. మరునాటి ఉదయం గూనిగుర్రము, చిట్టి ఇంక నిద్రలే, మనం బయలుదేరి వెళ్ళాలి అంటూ గురకబెడుతున్న చిట్టిని లేపింది. చిట్టి లేచి ధాన్యం సంచిని, ద్రాక్షాసారా తిత్తిని గూనిగుర్రం మూపు మీద వేసి జేబు నిండా బఠానీలు పోసుకొని దానిమీద కూర్చున్నాడు. గూనిగుర్రము రయ్యమంటూ ఆకాశంలోకి దూసుకుపోయింది. 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు ప్రయాణం గడిచాక గూనిగుర్రం ఒక చెట్టు క్రింద ఆగింది. అక్కడొక దారి కనబడుతోంది. చిట్టి గుర్రం మీద నుంచి దిగి అటు ఇటు దిక్కులు చూడసాగాడు. చిట్టి, ఈ దారి వంటే వెళ్ళు. సగం దూరం వెళ్ళేసరికి
నీకొక వెండి కొండ కనబడుతుంది. ఆ కొండ మధ్యలో పెద్ద బంగారపు మంటపం ఉంటుంది. అక్కడ ఈ ధాన్యపు గింజలు ద్రాక్ష సారాలో తడిపి చల్లు. సరిగ్గా సూర్యుడు పొడిచేసరికి 5 అంటే 5 అగ్నిపక్షులు వస్తాయి. వాటికి నువ్వు కనపడకు, శబ్దం చేయకు. అందులో అన్నిటిలోకి చిన్నదాన్ని గట్టిగా పట్టుకో. ఆ తర్వాత నీ శక్తి కొద్దీ నన్ను కేకయ్యి. ఏమాత్రం పొరపాటు జరిగినా కష్టాల్లో పడతావు. జాగ్రత్త, వెళ్ళు అంటూ గూనిగుర్రం 1కి 10 సార్లు చిట్టికి అర్థమయ్యేలా తెలిపింది. సరే, అలాగే చేస్తాను అంటూ చిట్టి ధాన్యం సంచి ద్రాక్ష సారా తిత్తిని భుజాన వేసుకుని బయలుదేరాడు. దాదాపుగా ఓ 2 మైళ్ళు నడిచేసరికి వెండి కొండ కనిపించింది. రెట్టించిన ఉత్సాహంతో చిట్టి కొండపైకి ఎక్కాడు. ఎక్కగా కాసేపటికి కొండ మీద ఉన్న బంగారపు మండపం కనిపించింది. ఆ మండపం చుట్టూ రంగురంగుల పూల చెట్లు. ఆ చోటంతా భలే అందంగా ఉంది. చిట్టి ధాన్యాన్ని ద్రాక్ష సారాలో బోలెడంతసేపు నానబెట్టి తెల్లవారుతుందనగా అక్కడ చల్లాడు. తర్వాత గుబురుగా ఉన్న చెట్టు వెనక నక్కి కూర్చున్నాడు. తెల్లవార వచ్చింది. ఇంతలో 5 పక్షులు అక్కడికి వచ్చాయి. ఆ ప్రదేశమంతా దగదగ కాంతితో నిండిపోయింది. ఆ అగ్నిపక్షులు అక్కడ చల్లి ఉన్న ధాన్యం గింజలు తినడం ప్రారంభించాయి. గింజలు ఏరుకొని తింటూ ఓ పక్షి చిట్టికి మరీ దగ్గరగా వచ్చింది. అదే సందనుకొని చిట్టి దాన్ని 2 చేతులతోనూ బలంగా పట్టుకున్నాడు. అది రెక్కలు టపటపా కొట్టుకుంటూ తప్పించుకోవాలని గింజుకోసాగింది. అది చూసి మిగతా పక్షులు భయంతో చెల్లాచెదురుగా ఎగిరిపోయాయి. ఓ నా గూనిగుర్రమా, నా ప్రాణమిత్రమా, వెంటనే రావాలి, వేగంగా రావాలి అంటూ గొంతు చించుకొని అరిచాడు చిట్టి. క్షణాల్లో గూనిగుర్రం అతని ముందు వాలింది. చిట్టి ఆ పక్షిని ధాన్యం సంచిలో పెట్టి మూతి కాస్త కుట్టేసి గట్టిగా పట్టుకో అంది. గూనిగుర్రం చెప్పినట్లే చేశాడు చిట్టి. మొత్తం మీద చిట్టి రాజభవనానికి చేరుకున్నాడు. అగ్నిపక్షి ఉన్న సంచిని భుజం మీద వేసుకొని మహారాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మహారాజు, మాయగాడు, మంత్రులు, సేనాధిపతి అంతా ఉన్నారు. అగ్నిపక్షిని తెచ్చావా అడిగాడు రాజు చిట్టిని ఆత్రంగా. తెచ్చాననుకోండి అన్నాడు చిట్టి సరదాగా. అయితే మరి చూపించవేం అన్నాడు రాజు సంతోషాన్ని పట్టలేక. ఒక్క క్షణమాగండి మహారాజా, ముందు గది తలుపులు అన్నీ మూయించండి అన్నాడు చిట్టి చిరుగర్వంగా. సేవకులు తలుపులు మూసేశారు. చిట్టి సంచిలో నుంచి అగ్నిపక్షిని బయటకు తీశాడు. పెద్ద మంటలు వచ్చినట్లయింది. గదంతా వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగును ఒక్కసారిగా భరించలేక గదిలో వాళ్ళంతా కళ్లకు చేతులు అడ్డుగా పెట్టుకున్నారు. మహారాజు భయంతో మంటలు మంటలు, నీళ్లు, ఇసుక పట్టరండి అంటూ గట్టిగా కేకలు వేశాడు. చిట్టి పక్కపక్క నవ్వి, మంటలు కాదు మహారాజా, భయపడకండి, ఇది అగ్నిపక్షి వెలుగు అంతే, ఇటు చూడండి అన్నాడు. ఓహో చిట్టి, నువ్వు చాలా గొప్పవాడివోయ్. ఇక నుంచి నువ్వు కేవలం నా దేవతా గుర్రాలకు రక్షకుడివే కాదు, నా గౌరవనీయమైన అతిథివి కూడా అన్నాడు రాజు సంతోషం పట్టలేక. తన ఎత్తు బెడిసి కొట్టడంతో మాయగాడికి మతిపోయినంత పనైంది. ఒరేయ్ చిట్టిగా, అప్పుడే అయిపోయిందనుకోకు, నీకు రోజు దగ్గరలోనే ఉన్నాయిలే, చూపిస్తాను నా తడాక అనుకున్నాడు ఆ మాయగాడు. కసిగా పళ్ళు నూరాడు. చిట్టి అగ్నిపక్షిని తెచ్చిన ఓ 3 వారాల తర్వాత మాయగాడు ఎందుకో వంటశాల వైపు వెళ్ళాడు. అప్పటికి వంటలన్నీ అయిపోయాయి. వంట పని వాళ్ళందరూ ఒక మూలకు చేరి సరదాగా మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకడన్నాడు, ఒరేయ్, నేనివాళ గొప్ప కథల పుస్తకం చదివాను అని. ఏం పుస్తకం రాది అన్నాడు ఇంకొకడు. జానపద కథలు అన్నాడు మొదటివాడు. బాగున్నాయా అని మరొకడు ప్రశ్నించాడు. బాగున్నాయా ఏమిటి, రసగుల్లాల్లా ఉన్నాయనుకో అన్నాడు మొదటివాడు. నిజంగానా అన్నాడు ఇంకొకడు. నీ మీదొట్టురా, అందులో ఒక కథ ఉందిరా, ఓహ్ అద్భుతం, ఒక దేవకన్య కథ. ఆ అమ్మాయి ఎప్పుడూ సముద్రం మీదే తిరుగుతూ ఉంటుంది. ఆమె ఎవరో తెలుసా?
చంద్రుడి కూతురు. అలాంటి సుకుమారి ఈ భూప్రపంచంలో ఉండదనుకో. అలాంటి పెళ్ళాం దొరికినవాడి జన్మే జన్మ అన్నాడు మొదటివాడు. ఆ మాటలు వినటంతోనే మాయగాడికి చిట్టిని వెళ్ళగొట్టించడానికి గొప్ప ఉపాయం తోచింది. గబగబా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. మహారాజు అప్పుడే ఎన్ని పళ్ళు ఊడిపోయాయో, ఇంకా ఎన్ని ఊడేలా ఉన్నాయో లెక్క చూసుకుంటున్నాడు. మహారాజా మహారాజా అంటూ దగ్గరికి వెళ్ళాడు మాయగాడు. ఏమిట్రా అది? మహారాజు గర్జిస్తూ అడిగాడు. కోపగించకండి మహారాజా, మీకు విషయం చెప్పడానికి వచ్చాను అన్నాడు మాయగాడు. అదేదో తొందరగా ఏడు. అబద్ధాలు గాని చెప్పావో నీ తల నరికేసి జాడీలో ఊరబెడతాను అన్నాడు మహారాజు. నిజం చెబుతున్నాను మహారాజా. ఇవాళ వంటశాలలో ఒకడు ఓ అపూర్వమైన అందంగల ఒక దేవకన్య గురించి కథ చదివానన్నాడు. అప్పుడు మీ ప్రధాన అతిథి అదే చిట్టిరాజు లేచి, ఆవిడ నాకు ఆమె బాగానే తెలుసు అన్నాడు. ఈ సంగతి మీతో చెబుదామని వచ్చాను అంటూ ముగించాడు మాయగాడు. ఎవరెక్కడా? ఆ చిట్టిని ఇలా ఉన్నపళంగా ఎత్తుకురండి అంటూ అరిచాడు మహారాజు. సైనికులు గబగబా చిట్టి కోసం పరిగెత్తారు. మంచం మీద పడుకుని ఉన్న చిట్టిని అలాగే చేతుల మీద తీసుకువచ్చి మహారాజు ముందు ఉంచారు. నేను చెప్పేది విను అరిచాడు రాజు. అలాగే మహారాజా అంటూ తల ఊపాడు చిట్టి. నీకెవరో దేవకన్య తెలుసునటగా, నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ కన్యను తీసుకురా. నీ గొప్పతనాన్ని రాజుభక్తిని నిరూపించుకో. వెళ్ళు అన్నాడు మహారాజు మరో మాట లేదన్నట్లుగా. మహారాజా, అలాంటి దేవకన్యల గురించి పుస్తకాల్లో చదవటం, కలల్లో చూడటం తప్ప నేను నిజంగా ఎరగను. నన్నెక్కడికెళ్ళి ఆ దేవకన్యను తీసుకురమ్మంటారు అన్నాడు చిట్టి భయం భయంగా. నాకే ఎదురు చెబుతావా? కాదన్నావంటే నీ డొక్క చీరేస్తాను. నీ ఉంగరాల తల నున్నగా గొరిగించేసి నీ తల నరికేసి జాడీలో ఊరగాయ వేయిస్తాను అన్నాడు మహారాజు కఠినంగా. తప్పదంటారా మహారాజా అన్నాడు చిట్టి నీళ్లు కారిపోతూ. తప్పదు. అలాంటి అద్భుతమైన కన్య నాలాంటి వాడి దగ్గరే ఉండాలి. తీసుకురాకపోతే చెప్పానుగా, నీ తల జాడి ఊరగాయ అన్నాడు మహారాజు ఇంక మాట్లాడేదేమీ లేనట్టుగా. చిట్టికి కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. చేసేది లేక సరేనని తల ఊపి తన గదికి వచ్చేశాడు. వాడికి దుఃఖం పొర్లుకు వస్తున్నది. మోకాళ్లలో తల పెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. గూనిగుర్రం ఏడుస్తున్న చిట్టిని చూసి దగ్గరకు చేరింది. ఎందుకు చిట్టి ఏడుస్తున్నావు అంటూ. చిట్టి ఏడుపు తగ్గలేదు. ఏమిటి చిట్టి, ఏం జరిగింది? ఒంట్లో బాగాలేదా? ఏమన్నా కష్టం వచ్చిందా అంటూ గూనిగుర్రం ప్రశ్నించింది. నా ప్రాణమిత్రమా, ఏం చెప్పమంటావు? నేనిప్పుడు దేవకన్యను తీసుకురావాలని రాజుగారి ఆజ్ఞ. నేనిప్పుడేం చేసేది అంటూ చిట్టి దాని మెడను వాటేసుకొని వెక్కి వెక్కి ఏడవసాగాడు. నీకొచ్చిన కష్టం చాలా పెద్దదే. సరే, ఏం చేస్తాం మరి? ఆ ఈకతో వచ్చిన కష్టాలే ఇవన్నీను. సర్లే, అయిందేదో అయింది. నేను చెప్పినట్లు విన్నావంటే దేవకన్యను నువ్వు తప్పకుండా తీసుకురాగలవు అంది గూనిగుర్రం. చిట్టి కళ్ళు ఆశతో మెరిశాయి. ముందు రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పు. ఏమని చెప్పను అడిగాడు చిట్టి. మహారాజా, నాకు 2 పెద్ద పట్టుతానులు, బంగారపు కుచ్చులున్న అందమైన డేరా, బంగారపు పళ్ళాలు, తియ్యని ఆహార పదార్థాలు ఇచ్చినట్లయితే ఆ దేవకన్యను తీసుకువస్తాను అని చెప్పు అంది గూనిగుర్రం. సరే అని చిట్టి మహారాజు దగ్గరికి వెళ్ళి గూనిగుర్రం చెప్పినట్లు అక్షరం పొల్లిపోకుండా చెప్పాడు. నాకు తెలుసు నువ్వు తేగలవని అంటూ రాజు చిట్టి అడిగినవన్నీ ఇప్పించాడు. చిట్టి అవన్నీ తీసుకుని గదికి వచ్చి హాయిగా నిద్రపోయాడు. మరునాటి ఉదయం గూనిగుర్రం, చిట్టి ఇక నిద్రలే, మనం బయలుదేరి వెళ్ళాలి అంటూ గురక పెడుతున్న చిట్టిని లేపింది. చిట్టి లేచి పట్టుతానులు, బంగారు కుచ్చుల డేరా, బంగారు పళ్ళాలు, తీపి పదార్థాలు అన్నీ తీసుకొని జేబు నిండా బఠానీలు వేసుకొని గూనిగుర్రం మీద కూర్చున్నాడు. గూనిగుర్రము గాలి కన్నా వేగంగా రై రైమంటూ ఆకాశంలోకి దూసుకుపోయింది. 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు ప్రయాణించిన తర్వాత
ఒక పచ్చని చెట్టు కింద ఆగింది గూనిగుర్రం. చిట్టి, ఇలా ఈ దారినే కొద్ది దూరం వెళితే సముద్రం వస్తుంది. ఆ దేవకన్య సంవత్సరానికి 2 సార్లు మాత్రమే 2 రోజుల పాటు సముద్రం పైన తిరుగుతుంది. ఆమె పేరు రోషిణి. రేపు ఉదయం మనం ఆమెను చూడగలము. ఇక నువ్వేం చేయాలో తెలుసా అంది గూనిగుర్రం. తెలీదు అన్నాడు చిట్టి నిక్కచ్చిగా. నే చెబుతున్నా విను. సముద్రపు ఒడ్డున డేరా ఎత్తు. కిందంతా పట్టు తివాచీలు పరువు. బంగారపు పళ్ళాల నిండా తీపి పదార్థాలు సగం సర్ది ఉంచు. నువ్వు కనపడకుండా జాగ్రత్తగా దాక్కో. పిచ్చి పనులేం చేయకు. ఆ దేవకన్య వచ్చి డేరాలోకి వెళుతుంది. ముందామెను శుభ్రంగా తిని తాగనియ్యు. ఆ తర్వాత ఆమె తన వెంట తెచ్చుకున్న చిన్న వీణ వాయించుకుంటుంది. వాయించడం మొదలు కాగానే వెళ్ళి ఆమెను గట్టిగా పట్టుకో. నా కోసం గట్టిగా కేకపెట్టు. నువ్వు 2వసారి పిలిచే పని లేకుండానే నేను వచ్చేస్తాను. పొరపాటును కూడా నిద్రపోవద్దు. వెళ్ళు. నేను చెప్పింది జాగ్రత్తగా గుర్తుంచుకో అంటూ గూనిగుర్రం చిట్టిని మరీ మరీ హెచ్చరించి పంపింది. చిట్టి సముద్రపు ఒడ్డుకు వెళ్ళాడు. గూనిగుర్రం చెప్పినట్టే డేరా వేశాడు. ఎక్కడా ముడతలు లేకుండా పట్టు తివాచీలు పరిచాడు. పళ్ళాళ్లలో తీపి పదార్థాలన్నీ ముచ్చటగా కనిపించేలా అమర్చిపెట్టాడు. ఉదయ సూర్యుని కిరణాలు కాలం గడుస్తున్న కొద్దీ వేడెక్కుతున్నాయి. మధ్యాహ్నం అయ్యేసరికి హంసాకారపు పడవ మీద వచ్చిన దేవకన్య ఒడ్డు మీద అడుగుపెట్టింది. ఆమె చేతిలో అందమైన వీణ ఉంది. ఆమె చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ డేరాలోకి అడుగుపెట్టింది. అబ్బా, ఎంత అందం ఈ పిల్లది! పుస్తకాల్లో ఈ అందాన్ని ఎక్కించడం ఎవడితరమో! ఎంత సుకుమారంగా ఉందో ఈ పిల్ల! ఎవడు చేసుకుంటాడో గాని పువ్వులా కాపాడుకోక తప్పదు. నాకు మాత్రం వద్దు బాబు అనుకుంటూ ఏవేవో ఆలోచిస్తున్నాడు చిట్టి. ఆ దేవకన్య రోషిణి ఆ డేరాలో కూర్చొని అక్కడ అమర్చి ఉన్న తీయని పదార్థాలు తిన్నది. ఆ తర్వాత వీణ చేతిలోకి తీసుకొని సుతారంగా మీటసాగింది. కమ్మని గొంతెత్తి పాట పాడసాగింది. ఆ వాయిద్యము, కమ్మని కంఠము, వాటి తీయదనానికి చిట్టికి జోలపాట పాడినట్లుగా ఉంది. ఏదో మత్తు పట్టినట్లు అనిపించింది. డేరా పక్కన దాక్కున్నవాడు అక్కడే అలాగే నిద్రపోయాడు. సూర్యుడు సముద్రంలో మునిగిపోయాడు. ఉన్నట్టుండి చిట్టి ఉలిక్కిపడి నిద్రలేచాడు. పక్కనే గూనిగుర్రం కోపంగా సకిలించుతూ నిలబడి ఉంది. దాని వంక చూశాడు చిట్టి. ముందు కాలితో చిట్టిని ఒక్క తన్ను తన్ని, రేపటిదాకా నిద్రపోకపోయావా మొద్దుముఖమా? అప్పుడు ఎల్లకాలం ఏడుస్తూ పడి ఉండేవాడివి అంది గూనిగుర్రం చెప్పలేనంత కోపంతో. నన్ను క్షమించు మిత్రమా. ఆ రోషిణి పాట నన్ను ఏదో లోకాలకు తీసుకువెళ్ళింది. అలాగే నిద్ర పట్టేసింది. ఇంకెప్పుడు పడుకోను. నన్ను క్షమించు అన్నాడు చిట్టి ఏడుపు గొంతుతో. సరేలే, అయిపోయిన దానికేం చేస్తాము? ఆమె తిరిగి రేపటి ఉదయం ఇక్కడికి వస్తుంది. ఈ సంవత్సరానికి ఇదే ఆఖరుసారి. ఈసారైనా జాగ్రత్తపడు. లేకపోతే నీ తల నీ మెడ మీద ఉండదు, జాడీలో ఉంటుంది. గుర్తుంచుకో అంది గూనిగుర్రం అక్కడి నుంచి తప్పుకుంటూ. రాత్రి గడిచి తెల్లవారింది. దేవకన్య రోషిణి మళ్ళీ వచ్చింది. పడవను సముద్రపు ఒడ్డున ఆపి తనని ఆకట్టుకున్న ఆ బంగారు కుచ్చుల డేరాలోకి వెళ్ళింది. అబ్బా, మళ్ళీ ఎన్నో మధురమైన పదార్థాలు. మెల్లగా ఒక్కొక్కటే తిని ఫలరసాన్ని తాగింది. వీణ చేతిలోకి తీసుకొని మీటింది. లోకాలను నిద్రపుచ్చగలిగినంత కమ్మటి పాట మొదలుపెట్టింది. చిట్టి కళ్ళు సగం సగం మూతలు పడసాగాయి. ఇంతలో గూనిగుర్రం నడ్డి మీద తన్నిన తన్ను, చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి దిగ్గున లేచాడు. ఓసి మోసకారిదానా, నిన్నటిలాగా మోసపోతాననుకున్నావేమిటి? అమ్మా ఆశ అని తనలో తాను అనుకుంటూ వెనకగా చప్పుడు చేయకుండా వెళ్ళి ఆమెని తన 2 చేతులతో కదలనీయకుండా పట్టుకున్నాడు. ఓ గూనిగుర్రమా, నా ప్రాణమిత్రమా, గాలిలా వేగంగా కాపాడగా రమ్ము అంటూ బిగ్గరగా అరిచాడు. క్షణంలో మెరుపు మెరిసినట్టుగా గూనిగుర్రం అక్కడ ప్రత్యక్షమైంది. చెప్పినట్టు చేశావు. త్వరగా నా మీద కూర్చో.
ఆమెని మాత్రం పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకొని కూర్చో అంది గూనిగుర్రం. సరేనన్నట్టు తల ఊపాడు చిట్టి. రోష్నీతో సహా గుర్రం మీద కూర్చున్నాడు. అంతే, గూనిగుర్రం మేఘాల్ని దూసుకుంటూ తన ప్రయాణాన్ని సాగించింది. మొత్తం మీద చిట్టి రాజభవనానికి చేరుకున్నాడు. దేవకన్యను ఆమె సుకుమారమైన చేతిని పట్టుకొని మహారాజు దగ్గరకు తీసుకువెళ్ళాడు. మహారాజు కళ్ళు ఆ కన్యను చూడగానే ఆనందంతో మెరిశాయి. వెంటనే లేచి, ఓ సుకుమారి, నిన్ను చూసి చూడటంతోనే నా హృదయము ప్రేమ బాధతో కాలిపోతోంది. అమృతాన్ని కురిసే నీ కళ్ళు రాత్రింబవళ్ళు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నా ప్రాణమా, అందుకనే రేపు మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. కానీ రోషిణి మహారాజు వంక కోపంగా చూసి ముఖం పక్కకు తిప్పుకుంది. మహారాజు ఆమె శుతిమెత్తని చేతివేళ్లు పట్టుకొని ఆమె ముందు మోకరిల్లి, నన్ను కాదనుకు ప్రేయసి, నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. ఏం కావాలంటే అది తెచ్చిపెడతాను అన్నాడు. ఈ ముసలి రాజుగాడి పీడ ఎలా వదిలించుకుందామా అని ఆ దేవకన్య రోష్ని ఆలోచించింది. కాసేపాగి, 3 రోజుల్లోగా సముద్రంలో పడిపోయిన నా ఉంగరాన్ని తెచ్చిపెట్టు, పెళ్లి సంగతి అప్పుడు చూద్దాం అంది. మహారాజు వెంటనే చిట్టిని తీసుకురండి అని ఆజ్ఞ జారీ చేశాడు. నిమిషాల్లో సైనికులు చిట్టిని తీసుకువచ్చారు. మహారాజు చిట్టిని చూసి, నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి సముద్రం అడుగున పడిపోయిన దేవకన్య ఉంగరాన్ని తీసుకురా అన్నాడు. నేను బాగా అలసిపోయాను, వెళ్ళటానికి ఓపిక లేదు అన్నాడు చిట్టి. నేను చెబితే కాదంటావా? నా సంగతి తెలుసుగా, నీ తల జాడి ఊరగాయ అన్నాడు మహారాజు. చేసేది లేక అలాగే అన్నాడు చిట్టి. వెళ్ళబోతున్న చిట్టిని ఆపి, ఇదిగో, నువ్వు వెళ్ళేటప్పుడు మా నాన్న చంద్రుడు కనిపిస్తే ఆయన 3 రోజుల నుంచి ఎందుకు ప్రకాశించడం లేదో అడుగు. అలాగే మా అన్నయ్య సూర్యుని కూడా అడుగు. వాళ్ల ప్రేమ కిరణాలు నాకు ఎప్పుడూ కావాలని చెప్పు. మర్చిపోకుండా చెప్తావుగా అంది రోష్ని. మర్చిపోకుండా చెబుతాను అని తన గదికి వచ్చేశాడు చిట్టి. గదిలో విచారంగా కూర్చొని ఉన్న చిట్టిని చూసింది గూనిగుర్రం. ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగింది. జరిగిందంతా చెప్పాడు చిట్టి. అదేమంత కష్టమైన పని కాదులే, పొద్దున్నే వెళదాం, ఈ రాత్రికి సుఖంగా పడుకో అంది గూనిగుర్రం. తెల్లవారింది. చిట్టి నిద్రలేచి మంచి బట్టలు వేసుకొని రాజుతో చెప్పి గూనిగుర్రంతో బయలుదేరి ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఒక పగలు రాత్రి ప్రయాణం గడిచినాక గూనిగుర్రం చిట్టితో ఇలా అంది. చిట్టి, ఈ సముద్రం ఒడ్డున గొప్ప తిమింగలం ఉంది. అది బాధతో కదలలేకుండా పడి ఉంది. ఆ బాధ తీరే మార్గం చంద్రుడి దగ్గరకు వెళ్ళినప్పుడు అడగమని నిన్ను ప్రార్థిస్తుంది. సరేనని చెప్పు అని చెప్పింది. తిమింగలం దగ్గరికి వెళ్ళాడు. అది 10 మైళ్ళ పొడవు, 5 మైళ్ళ వెడల్పు ఉంది. జనం దానిమీద ఇళ్ళు వేసుకొని కాపరాలు ఉంటున్నారు. తిమింగలము గూనిగుర్రాన్ని చిట్టిని చూసి, మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది. చంద్రుడి దగ్గరికి అన్నాడు చిట్టి. నాకు సహాయం చేసి పెట్టండి, నేను ఎందుకింత బాధతో కదలలేకపోతున్నానో చంద్రుడు గారిని అడిగి రండి అంది తిమింగలం దీనంగా. అలాగే అన్నాడు చిట్టి. మీరు నాకు ఈ బాధ పోయేలా చేస్తే మీరు కోరిన సహాయం చేసి పెడతాను అంది తిమింగలం. ఆ 4 మాటలు మాట్లాడటమే దానికెంతో కష్టంగా ఉంది. సరే అని చిట్టి చంద్రుడి దగ్గరికి ప్రయాణం కట్టాడు. గుర్రం ఎక్కాడు. చిట్టి ఆకాశంలోకి చేరుకున్నాడు. చుక్కలు తళతళా మెరిసిపోతున్నాయి. కొంచెం దూరంలో బోలెడంత అందంగా మెరిసిపోతున్న భవనం కనిపించింది. అంతా వెండి బంగారంతో కట్టారు. పగటిపూట చంద్రుడు, రాత్రిపూట సూర్యుడు ఉంటారందులో. ఇప్పుడు పగలే గనక చంద్రుడు లోపలే ఉంటాడు. వెళ్ళి మాట్లాడిరా అంది గూనిగుర్రం చిట్టితో. లోపలికి వెళ్ళి చంద్రుణ్ణి పలకరించాడు చిట్టి. నమస్కారం చంద్రుడు గారు అంటూ. నువ్వు ఏ లోకం నుంచి, ఎవరి దగ్గర నుంచి వచ్చావు అని చంద్రుడు అడిగాడు. నేను భూలోకం నుంచి, మీ అమ్మాయి దగ్గర నుంచి వచ్చాను అన్నాడు చిట్టి. నువ్వే కదూ నా ముద్దుల కూతుర్ని ఎత్తుకుపోయింది అన్నాడు చంద్రుడు. ఆమెను తీసుకురాకపోతే నా తల నరికేస్తానన్నాడు మహారాజు. నేను మరీ అంత చెడ్డపిల్లాన్నేం కాదు తెలుసా అన్నాడు చిట్టి.
అన్నాడు చంద్రుడు సాలోచనగా. అసలు నాకిక్కడికి రావాల్సిన పని లేదండి, మీ అమ్మాయి వెళ్ళమంటే వచ్చాను గాని అన్నాడు చిట్టి మళ్ళీ. అయితే మంచివాడివే, మరేం లేదు. మా అమ్మాయి కనబడటం లేదని దిగులుతో నేను ఇంట్లో నుంచి కదలటం మానేశాను. అందుకే నా కిరణాలు భూమి మీద పడటం లేదు. మా పెద్దాడు సూర్యుడు అంతే, చెల్లెలి కోసం దిగులుపడి మేఘాల మధ్య పడి ఏడుస్తున్నాడు అన్నాడు చంద్రుడు. బాధపడకండి చంద్రుడు గారు, మీ అమ్మాయికి ఏం కష్టం లేదు. మీ ప్రేమ కిరణాలు ప్రతిరోజు తనకు కావాలని మీతో చెప్పమంది అన్నాడు చిట్టి. సరే, అమ్మాయిని దిగులు పడవద్దని చెప్పు అన్నాడు చంద్రుడు. మరేం చంద్రుడు గారు, మీ అమ్మాయి చాలా అందమైంది, కానీ మరీ సుకుమారి. పెళ్ళయ్యాక కొంచెం ఒళ్ళు చేయొచ్చులేండి, మా మహారాజు చేసుకుంటానంటున్నాడు అన్నాడు చిట్టి. ఎవరు, ఆ ముసలి పీనుగా? కోపంగా అడిగాడు చంద్రుడు. అవును అన్నాడు చిట్టి. వాడికి 80 ఏళ్ళు, నా చిట్టి తలకి ఇంకా 15 నిండలేదు. నేనిప్పుడే తేల్చి చెప్పేస్తున్నాను, ఆ ముసలాడిని చేసుకోవద్దని మా అమ్మాయితోటి చెప్పు అన్నాడు చంద్రుడు ఖచ్చితంగా. అలాగే, ఇంకో చిన్న ప్రశ్న చంద్రుడు గారు, సముద్రం ఒడ్డున తిమింగలం తన బాధ తీర్చమని మిమ్మల్ని అడగమంది. కాస్త దాన్ని క్షమించి ఆ సాయం కూడా చేసి పెడుదురు అన్నాడు చిట్టి. దాని రోగం అలాగే కుదరాలి. అది 30 పడవల్ని తన తోక కింద దాచేసుకొని అందులో ఉన్న మనుషుల్ని ఏడిపిస్తోంది. అందుకే దాన్ని కదలకుండా పడి ఉండమని శపించాను. ఆ పడవలు వదిలేస్తే దాని బాధ తగ్గిపోతుంది అన్నాడు చంద్రుడు. మరి నే వెళ్తానంటూ చిట్టి లేచాడు. నక్షత్రాల హారం ఒకటి చిట్టి మెడలో వేసి, ఇది నీ మెడలో ఉన్నంతకాలం నిప్పుల్లో దూకినా నీకేం ప్రమాదం లేదు అని చెప్పి పంపించాడు చంద్రుడు. గూనిగుర్రం మీద ఎక్కి మరునాటి ఉదయానికల్లా సముద్రపు ఒడ్డుకి చేరుకొని తిమింగలం దగ్గరికి వెళ్లారు. ఏమైంది, చంద్రుడు గారు నన్ను కరుణించారా అని అడిగింది తిమింగలం. కాస్తాగు చెబుతాను అన్నాడు చిట్టి. తిమింగలం వీపు మీద ఉన్న వాళ్ళందరినీ తిమింగలం సముద్రంలోకి మునుగుతుంది, ఒడ్డుకు వచ్చేయండి అని చెప్పాడు చిట్టి. వాళ్ళంతా ఒడ్డుకు వచ్చాక తిమింగలంతో, నీ తోక కింద ఉన్న 30 పడవలు వదిలేస్తే నీ నొప్పి తగ్గుతుంది అని చెప్పాడు చంద్రుడు గారు అన్నాడు చిట్టి. తిమింగలం పడవల్ని వదిలేసింది. దాని నొప్పి మాయమైపోయింది. సంతోషంతో ఒక్కసారి సముద్రంలో మునిగి లేచింది. మీ సహాయానికి కృతజ్ఞుణ్ణి. మీకేం కావాలి? ముత్యాల, బంగారు చేపల, రంగురంగుల ఆల్చిప్పల? చెప్పండి ఇస్తాను అంది సముద్రరాజు తిమింగలం. నాకు అవేం వద్దు. చంద్రకుమారి రోష్ని వజ్రపు డుంగరము సముద్రంలో పడిపోయింది, అది తెచ్చిపెట్టు అన్నాడు చిట్టి. వెంటనే తిమింగలము చేపలన్నింటినీ సమావేశపరిచి ఆ ఉంగరం వెతికి తెమ్మంది. చిట్టి గూనిగుర్రంతో పాటు సముద్రం ఒడ్డునే కాచుకొని కూర్చున్నాడు. సాయంత్రమైంది. తెల్లవారితే 3 రోజులు పూర్తయితాయి. తిమింగలం ఇంకా ఉంగరం తేలేదు. చిట్టికి భయం వేస్తూ ఉంది. ఉంగరం ఇంకా దొరకలేదా? గర్జించి చేపల్ని అడిగింది తిమింగలం. 1-2 చేపలు ఇంతలో తిమింగలం దగ్గరికి వచ్చి, మహాప్రభు, ఆ ఉంగరము ఒక బొచ్చ చేపకు దొరికింది. సముద్రంలో పడిపోయిన ఏ వస్తువైనా అది సొంతం చేసుకుంటుంది. అలాంటివి సంపాదించటమే దాని బ్రతుకు. ఇమ్మంటే అది ఒప్పుకోవటం లేదు అని చెప్పాయి. ఏమిటి, ఇంతమంది సముద్ర ప్రజలు అడిగినా లేదనటమా? దాన్ని తన్ని తీసుకురండి అన్నది. తెల్లవారేసరికి చేపల దండు ఆ బొచ్చ చేప మీద దాడి చేసి అది ఉంగరం దాచిపెట్టిన పెట్టెను తెచ్చి తిమింగలానికి ఇచ్చింది. తిమింగలము ఉంగరం పెట్టె తీసుకొచ్చి ఒడ్డున పడేసి చిట్టికి అప్పచెప్పింది. మీకింకా ఎప్పుడైనా సహాయం కావలిస్తే నన్ను పిలవండి అని సెలవు తీసుకొని సముద్రంలోకి వెళ్ళిపోయింది. చిట్టి గూనిగుర్రం మీద పెట్టెతో సహా కూర్చున్నాడు. 3వ రోజు పూర్తయ్యేసరికి మహారాజు ముందు నిలిచాడు. మహారాజు చిట్టి దగ్గర నుంచి ఆ ఉంగరాన్ని తీసుకొని రోష్నీకి ఇచ్చాడు. నువ్వు అడిగిన ఉంగరం తెచ్చి ఇచ్చాను, నన్ను పెళ్లి చేసుకో అన్నాడు మహారాజు రోష్నీతో. నువ్వు 80 ఏళ్ల ముసలాడివి, నాకింకా 16వ సంవత్సరమైనా రాలేదు. నీలాంటి ముసలాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఊళ్ళో వారు నవ్వుతారు అంది రోష్ని. ఎవడా నవ్వేది? నవ్విన వాళ్ల తలకాయలు నరికి పారేస్తాను. అప్పుడు చేసుకుంటావా అన్నాడు మహారాజు. అయినా సరే చేసుకోను. మొగ్గలు బలవంతంగా వికసించవు. నేను అందమైన దాన్ని,
నీలాంటి ముసలాడిని చేసుకోను అంది రోష్ని మొగమాటం లేకుండా. వయసు ఎక్కువైతేనేం, నేను అందమైన బట్టలు వేసుకుంటే అంతా నేను బాగున్నానని అంటారు అన్నాడు మహారాజు. అయినా సరే నిన్ను చేసుకోను. నీ చర్మం ముడతలు పడింది, పళ్ళు ఊడిపోయాయి, కళ్ళు సరిగ్గా కనిపించవు, తల పండిపోయింది. చీచి అంది రోష్ని. దానికి నేనేం చేయను? నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది, నువ్వేమో కాదంటున్నావు. ఎలా అన్నాడు మహారాజు. నీవు 20 ఏళ్ల వయసువాడివి అయితే చేసుకుంటాను అంది రోష్ని. వయసు తగ్గమంటే ఎలా తగ్గుతుంది అన్నాడు మహారాజు చిరాగ్గా. చెప్పు అన్నాడు. రేపు తెల్లవారుజామున లేచి సభాస్థలానికి వెళ్ళు. అక్కడ 2 పెద్ద బాణల్లో పాలు నీళ్లు సలసలా మరిగేలాగా వేడి చేయించు. ఆ రెండింటిలో మునిగి తర్వాత ఇంకో చన్నీటి బాణలో మునుగు. నీ వయసు తగ్గిపోతుంది, అందంగా తయారైతావు అంది రోష్ని. మహారాజుకి నోట మాట రాలేదు. సరే అలాగే అని తిన్నగా చిట్టి దగ్గరికి వెళ్ళాడు. చిట్టి మహారాజు రావటం చూసి చూడగానే మళ్ళీ నన్నెక్కడికైనా పంపుతారా ఏమిటి అన్నాడు భయంగా. ఎక్కడికి పంపనులే అన్నాడు మహారాజు. ఒక్క క్షణం గడిచాక రేపు నువ్వు తెల్లవారుజామునే సభాస్థలానికి రావాలి అన్నాడు. ఎందుకు మహారాజా అనుమానంగా అడిగాడు చిట్టి. అక్కడ 2 బాణలు పెద్ద పెద్ద గాడిపొయ్యిల మీద ఉంటాయి. ఒక దాంట్లో పాలు, రెండో దాంట్లో నీళ్లు మరుగుతూ ఉంటాయి. ఇంకో 3వ బాణలో చన్నీళ్లు ఉంటాయి. నువ్వు ఒకదాని తర్వాత ఒక దాంట్లో స్నానం చెయ్యాలి. అప్పుడు నీకు దేవతలంత అందం వస్తుంది. నీ తర్వాత నేను కూడా అలాగే చేస్తాను అన్నాడు మహారాజు. మహారాజా, కోళ్లని పందుల్ని తోలు ఒలవటానికి అలాంటి నీళ్లలో ముంచుతారు. నేను కోడిని కాదు, పందిని అంతకన్నా కాను. ఆ వెధవ స్నానం నేను చెయ్యను అన్నాడు చిట్టి మొండిగా. ఎందుకు చేయవో నేను చూస్తాను. బలవంతంగా నిన్ను నా సైనికులతో ఆ బాణలో పడవేయిస్తాను. నా సంగతి తెలుసుగా అంటూ రాజు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చిట్టి దిగులుతో బోరు బోరున ఏడవసాగాడు. పక్కనే నిద్రపోతున్న గూనిగుర్రం ఆ ఏడుపు ఏమిటో అని లేచి చిట్టిని చూసింది. ఎందుకు చిట్టి అలా ఏడుస్తున్నావు? మళ్ళీ ఏం ముంచుకొచ్చింది అంది గూనిగుర్రం అతని కళ్ళు తుడుస్తూ. నా గూనిగుర్రమా, నా ప్రాణమిత్రమా, ప్రాణాలు పోయేటి పని చెప్పే మహారాజు అని ఏడుస్తూ చిట్టి రాజు చెప్పిందంతా చెప్పాడు. ఓ సింతేనా అంది గూనిగుర్రం మరేం పర్వాలేదన్నట్లుగా. ఏమిటి ఇంతేగా అంటావు? రేపు నేను అన్యాయంగా చచ్చిపోవాలా అన్నాడు చిట్టి ఏడుపు మరికొంచెం పెంచి. కాదు చిట్టి, చంద్రుడు నీకిచ్చిన నక్షత్రాల హారం ఉందిగా, అది వేసుకో. పాల బాణలో వేడి నీళ్ల బాణలో స్నానం చేసేయి. పోతే చన్నీళ్ల బాణ ఉంది, అందులో దిగేటప్పుడు నన్ను పిలిపించమని రాజుతో చెప్పు. నేను నీ పక్కనే నిలబడి నా తోక ఆ నీళ్లలో వేస్తాను. చలికి నీ ఒళ్ళు బిగుసుకుపోకుండా ఉంటుంది అంది గూనిగుర్రం. అయితే సరే అన్నాడు చిట్టి గండం గడిచింది కదా అని గుండెల మీద చేయి వేసుకుంటూ. పొద్దున్నే చిట్టి సభాస్థలానికి వెళ్ళాడు. జనమంతా గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు. పొయ్యిలో పెద్ద పెద్ద కలపదుంగలు కణకణమని మండుతున్నాయి. దేవకన్య, ముసలి మహారాజు అంతా అక్కడే ఉన్నారు. మహారాజు చిట్టితో నీ దుస్తులు విప్పేసి ముందు పాలబానలో మునుగు అన్నాడు. చిట్టి తన బట్టలు విప్పి పక్కన పడేశాడు. రోష్ని అతన్ని బట్టలు లేకుండా చూడటం ఇష్టం లేక తల పక్కకు తిప్పుకుంది. చిట్టి మెడలో నక్షత్రహారాన్ని చూసుకున్నాడు. భద్రంగానే ఉంది. పాలబానలో దూకాడు. ఏమీ ప్రమాదం జరగలేదు. తర్వాత సలసలా మరుగుతున్న వేడి నీళ్ల బానలో దూకాడు. చిట్టి శరీరము బంగారపు రంగులాగా మెరిసిపోసాగింది. చన్నీళ్ల బాన దగ్గరికి వెళ్ళి ఆగాడు చిట్టి. ఓ మునుగు అన్నాడు మహారాజు కఠినంగా. నా గూనిగుర్రాన్ని పిలిపించండి మహారాజా అన్నాడు చిట్టి. క్షణాల్లో గూనిగుర్రం పిలిపించబడింది. చన్నీళ్ల బాన దగ్గరికి వెళ్ళి తన తోకని అందులో జార విడిచింది. చిట్టి ఆ నీళ్లల్లో శుభ్రంగా స్నానం చేశాడు. తర్వాత శుభ్రంగా ఒళ్లంతా తుడుచుకొని గూనిగుర్రం ఎక్కడ్నించో తెప్పించిన మంచి పట్టుబట్టలు తొడుక్కున్నాడు. దేవకన్య చిట్టిరాజు వంక ఆదరంగా చూసింది. అందంగా చిరునవ్వు నవ్వింది. అలాంటి చూపుకి చిరునవ్వుకి ఇంతవరకు
ఏ రాకుమారుడు నోచుకోలేదంటే నమ్మండి. అద్భుతం, ఈ సంగతి నేను నిజమనుకోలేదు సుమి అంటూ ఆ ముసలిరాజు ఆనందంతో లేచి దేవుళ్లను తలుచుకొని బాగా మరుగుతున్న పాలబానలోకి మునిగాడు. మునిగినవాడు మళ్ళీ లేవలేదు. ఉడికి ఉడికి అందులోనే చచ్చిపోయాడు. వెంటనే రోషిని లేచి చేతితో 2 సార్లు చప్పట్లు చరిచింది. జనమంతా ఆమె వైపు తిరిగారు. ఇటు వినండి, కోకిల కంఠంతో అన్నది రోషిని. జనమంతా గొడవ చేయకుండా నిలబడ్డారు. ముసలిరాజు చచ్చాడు. వాడితో మీరింక బాధలు పడనక్కర్లేదు. మీ అందరికీ ఇష్టమైతే నేను, నా ప్రియమైన భర్త ఈ రాజ్యాన్ని పరిపాలించుతాము అంది దేవకన్య చిట్టిరాజును చూపించింది. అతని మోచేతిని తన మోచేత్తో పెనవేసింది. మాకిష్టమే అంటూ జనాలు కేకలు పెట్టారు. అందాల రాణి రోష్నీతో చిట్టిరాజు పెళ్లి వైభవంగా జరిగిపోయింది. రోష్నీని తండ్రి చంద్రుడు, అన్న సూర్యుడు ఆకాశంలో నుంచే ఆ పెళ్లిని చూసి ఆనందించారు. అందాల రోష్నీని, అతిలోక సుందరిని చిట్టిరాజు పెళ్లాడాడు, చిరునవ్వులు చిందించాడు అని జనం పాటలు పాడుతూ కేరింతలు కొట్టారు. చిట్టిరాజు, రోష్ని గూనిగుర్రాన్ని తమతోటే ఉంచుకున్నారు. ఆనందంగా కాలం గడిపేశారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.